నేను వెళ్తే ఆయన నిశ్చయముగా నన్ను ఆశీర్వదించే మరలా ఇక్కడికి పంపిస్తాడు. ఏం కొందరే ఆమెన్ అంటున్నారు, మిగతా వాళ్ళంతా ఎందుకు వచ్చినట్టు మరి? ఆమెన్ చెప్పండి. మరి ఇందాక చెప్పచ్చుగా, ఇప్పుడు చెప్తున్నారు ఏంటి? పిచ్చోళ్ళరా. ఆమెన్. మీరు వాక్యం వింటున్నంతసేపు ప్రభుని స్తుతిస్తూనే ఉండాలి మీరు. మరి ఏంటి అమ్మల్లో బొమ్మల్లా కూర్చొని నన్ను చూస్తాడు, ఏం ప్రయోజనం చెప్పు? వాక్యం చెప్పేంత వరకు మీరు స్తుతించాలి, ప్రభుని స్తుతించాలి. ఆ వాక్యం మీ అంతరంగానికి తడుతున్నప్పుడల్లా, వాక్యం మీ అంతరంగంలోనికి వెళుతున్నప్పుడల్లా మీరు స్తుతి చెల్లిస్తూనే ఉండాలి. అప్పుడే ఇప్పుడు మీరు అంటే స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు నా కళ్ళ ముందు, మీకే చెప్తా. ఒక అట్టేయాలనుకో, పొయ్యి మండుతూ ఉంటే అట్టేస్తావా, పొయ్యి ఆరిపోయి ఉంటే అట్టేస్తావా? మరి అదే నేను చెప్పేది కూడా. మీ హృదయంలో కూడా ఎప్పుడు ఆ స్తుతి ధూపం వెళుతూ ఉంటే ఆశీర్వాదాలు పరలోకంలో వచ్చి దిగి వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని ఏదో రాజ్యాలు పోగొట్టుకున్న రాణుల్లాగా, బస్టాండ్లో బ్యాగు పోగొట్టుకున్న మహానుభావుల్లాగా కూర్చోకూడదు. అలాగ దిమ్మ తిరిగిన వాళ్ళలాగా, నీరసెళ్ళిపోయిన వాళ్ళలాగా, లేకపోతే కోమలో ఉన్న వాళ్ళలాగా చూస్తూ ఉండకూడదు. స్తోత్రం చెప్పాలి, స్తుతిస్తుండాలి, ప్రభువుని మహిమపరుస్తుండాలి. దేవుని శక్తి కలిగిన వాక్యం మిమ్మల్ని తడుతున్నప్పుడు స్పందిస్తుండాలి.